వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రెడ్డి. ఈరోజు మన ఛానల్లో కొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చానండి. సో ఎవరైనా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే మీ యూస్ఫుల్ టిప్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. సో వీడియో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం నార్మల్గా నాప్కిన్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా కిచెన్లో. ఇలా చిన్న చిన్న టవల్స్ అనేది చేతులు తుడుచుకోవడానికి, గిన్నెలు పట్టుకోవడానికి అలా యూస్ చేస్తుంటాం కదా. వీటిని ఒక్కొక్కసారి హ్యాంగ్ చేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాయి, లేదా ఒక్కొక్కసారి దొరకవన్నమాట. సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. సో మిస్ కాకుండా ఉండాలంటే ఒక క్లిప్ అనేది ఉంటుంది కదా, బట్టల క్లిప్. సో దాన్ని మనము ఇలా డబల్ సైడ్ గమ్ టేప్ తీసుకొని స్టిక్ చేసేయండి ఒక చోట, గోడికి లేకపోతే వుడ్ వర్క్ ఉంటే వుడ్ వర్క్కి ఇలా స్టిక్ చేసేసారంటే అది పడిపోకుండా ఉంటుంది. దానికి మనము క్లాత్ని అదే హ్యాంగ్ చేసేసామంటే సరిపోతుంది అనమాట. ఇంకోటి ఏమంటే, సో ఇలా చేతులు తుడుచుకున్నప్పుడు అక్కడే వదిలేసామంటే అది గాలికి డ్రై అయిపోతుంది అనమాట. దాన్ని ప్రతిసారి మనం ఎండ్లో వేసే అవసరం లేకుండా ఇలా హ్యాంగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డ్రై కూడా అయిపోతుంది, మనకు తొందరగా కూడా దొరుకుతుంది అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం నార్మల్గా ఏవైనా కొత్త వస్తువులు తీసుకుంటూ ఉంటాం కదా, సో స్టీల్వి, అందుకే స్టిక్కర్లు వచ్చింటాయి కదా దానికి. సో ఆ స్టిక్కర్స్ అనేది ఒక్కొక్కసారి మనము పైన మాత్రం తీసేస్తుంటాం, గమ్ అనేది అలాగే నిలిచిపోతూ ఉంటుంది, ఎన్నేళ్ళైనా అలాగే ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం తీసుకొచ్చిన తర్వాత జస్ట్ ఒకసారి వెయిట్ చేయండి. స్టవ్ అంటించేసి మనం వెయిట్ చేసామంటే ఈజీగా ఆ స్టిక్కర్ అనేది తీయొచ్చు అనమాట. నార్మల్గా తీసినప్పుడు గమ్ అనేది అలాగే నిలిచిపోతుంది, లేకపోతే ఆఫ్ స్టిక్కర్ అలాగే నిలిచిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో అలా కాకుండా తెచ్చిన వెంటనే జస్ట్ ఇలా వెయిట్ చేసి మనం తీసామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇది నా ఓల్డ్ ప్లేట్ అనమాట. సో నేను యూస్ చేయట్లేదు, బట్ ఈ వీడియో కోసం తీసాను అనమాట. అప్పుడు సగమే వచ్చింది. సో ఇలా వెయిట్ చేసామంటే ఆ సగం ఉన్న గమ్ము కూడా నీట్గా రిమూవ్ చేయొచ్చు అనమాట. జస్ట్ వెయిట్ చేసి స్పూనో నైఫో ఏదైనా షార్ప్ అనేది కొంచెం తీసుకుని ఇలా అన్నామంటే నీట్గా వస్తుంది. వాష్ చేసినా కూడా ఇది పోదండి. జస్ట్ వెయిట్ చేసి ఇలా అన్నామంటే నీట్గా పోతుంది అనమాట. సో నెక్స్ట్ నార్మల్గా యూస్ చేసుకోవచ్చు. సో ఎన్ని ఉన్నా కూడా జస్ట్ కొద్దిసేపు అలా ఒక 10 సెకండ్స్ అలా వెయిట్ చేసామంటే ఈజీగా వచ్చేస్తాయి. కొత్తవి అయితే ఇంకా ఈజీగా వస్తాయి అన్నమాట. డైరెక్ట్ తీయకుండా ఇలా కొంచెం వెయిట్ చేసి తీసామంటే అది గమ్ అనేది మెల్ట్ అయ్యి నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇది చాలా ఏళ్ళు అయిందనమాట ఇంట్లో వాడి. సో అందుకే కలర్ కూడా చేంజ్ అయ్యింది. సో వాటిని బయటికి తీసి చూపిస్తున్నాను అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. నార్మల్గా ఇయర్ బడ్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో బాక్స్ టైప్ ఉండేటివి తీసుకుంటే కాస్ట్ ఎక్కువ, ఇలా కవర్లో వచ్చినవి తీసుకుంటూ ఉంటాం తక్కువ రేట్ అనేసి. వాటిని కవర్లోనే వదిలేస్తే ఒక్కొక్కసారి ఆ కవర్కు ఉన్న గమ్ అనేది పోయేసి పడిపోతూ ఉంటాయి. తీసుకునేటప్పుడు ఒకటి తీసుకుంటే 2-3 కింద పడిపోతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా మన ఇంట్లో ఎలాగో వేస్ట్ బాక్సెస్ అనేవి ఉంటాయి, స్వీట్ బాక్స్, పార్సల్ బాక్సెస్ అనేవి ఉంటాయి కదా. సో వాటిని పడేయకుండా ఒకసారి ఇలా రీయూజ్ చేసుకోండి. సో సేఫ్గానే ఉంటాయి, పడిపోకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు కూడా వస్తాయి. పడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి, వాటర్లో పడిపోవడం ఇలా జరుగుతుంటుంది. అలా కాకుండా ఇలా బాక్స్లో వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు అనమాట, వేస్ట్ కాకుండా. సో ఖర్చు అనేది లేకుండా ఉంటుంది. మన ఇంట్లో ఎలాగో బాక్సెస్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం నార్మల్గా బట్టలు ఉతికినప్పుడు లేదా విమ్ సోప్ అనేది సబ్బు వేసి పాత్రలు కడుగుతూ ఉంటాం కదా. అలా చేస్తున్నప్పుడు స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది, ఫుల్ రఫ్ అయిపోయి ఉంటుంది, కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా. సో అలా ఉన్నప్పుడు స్మూత్గా ఉండాలంటే అలా చేసి బట్టలు అన్నీ ఉతికిన తర్వాత చేతులు స్మూత్గా అవ్వాలంటే జస్ట్ కొద్దిగా కోకోనట్ ఆయిల్ ప్లస్ పసుపు వేసేసి బాగా రుద్దామంటే స్కిన్ అనేది డ్రై అయిపోయినదంతా స్మూత్ అవుతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డ్రై అయినదంతా స్మూత్ అవ్వడం వల్ల స్కిన్ కూడా గలీజ్గా కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఒకసారి అంతా అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసి వాటర్లో వాష్ చేసుకున్నామంటే స్మూత్గా ఉంటుంది అనమాట చేతులు అనేవి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం నార్మల్గా కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాం. ఇది మొత్తం వాడిన తర్వాత అందులోని ఆయిల్ డ్రాప్స్ అంతా వస్తూ ఉంటుంది కదా బయటికి. సో ఎక్కడన్నా పెట్టామంటే ఆ ప్లేస్ అంతా మొత్తం ఆయిల్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఆయిల్ అనేది కింద పడకుండా ఒక టిష్యూ పేపర్ తీసుకుని దానికి చుట్టేసి ఒక పార్సల్ రబ్బర్ అనేది వేసేసామంటే ఆ వచ్చిన ఆయిల్ అంతాను టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ ప్లేస్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే కోకోనట్ ఆయిల్ చూడడానికి కూడా బాగుంటుంది అనమాట.
డబ్బీ అంతా గమ్ గమ్ లేకుండా నీట్గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ టిష్యూ పేపర్ అంతా తడిచిపోయింది అనుకోండి, తీసేసి మనం ఇంకో టిష్యూ పేపర్ యాడ్ చేస్తామంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం దేవుడు దీపారాధన కోసం బాటిల్స్ యూజ్ చేస్తుంటాం కదా, ఆయిల్ బాటిల్. సో అవి ఆముదంవి ఇవన్నీ ఎలా అంటే ఓపెన్ క్యాప్ ఉండటం వల్ల ఏమంటే మనం ఉంచుకుంటూ ఉంటాం. సో ఉంచుకున్న తర్వాత యూజ్ చేసిన తర్వాత మళ్ళీ చూస్తే ఆయిల్ అంతా కింద పోతూ ఉంటుంది కదా. సో అలా చేసినప్పుడు ప్లేస్ అనేది గలీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఆ బాటిల్ అనేది కూడా చాలా గలీజ్గా అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ముట్టుకుందామంటే అంటుతారో ఉంటుంది కదా. సో అలా కాకుండా ఒక టిష్యూ పేపర్ తీసుకుని పై భాగాన కట్ చేసుకున్నామంటే, కట్ చేసి సో ఫోల్డ్ చేసేసి కట్ చేసామంటే ఇలా నీట్గా వస్తుంది అనమాట. పై భాగాన్ని నుంచి వేసేసామంటే మనం ఉంచుకున్న తర్వాత కూడా ఇఫ్ ఇన్ కేస్ వాటర్ డ్రాప్స్ వస్తే ఆ టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా చేసి చూడండి ఒకసారి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. నార్మల్గా పెన్సిల్ అనేది ప్రతి ఇంట్లోనూ వాడుతూ ఉంటారు కదా పిల్లలు. సో ఇలా క్యాప్స్ లేని పెన్సిల్స్ వస్తూ ఉంటాయి కదా. సో వాటిని మనం షార్ప్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాము. సమ్టైమ్స్ ఏదైనా కింద పడిపోయిందంటే అది బ్రేక్ అవుతూ ఉంటుంది కదా ఫ్లిప్. సో అలా బ్రేక్ అవ్వకుండా ఇలా మన పెన్ క్యాప్స్ అనేవి ఉంటాయి కదా, సో దానికి వేసి పెట్టేసామంటే అది బ్రేక్ అవ్వదు, ఎక్కువ రోజులు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట పిల్లలు. సో యూజ్ చేసిన ప్రతిసారి అలా వేసామంటే క్యాప్ అనేది కూడా వేస్ట్ అవ్వదు, అలాగే పెన్సిల్ అనేది బ్రేక్ అవ్వకుండా ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టిప్ చూద్దామంటే, ఇది మనం ఆయిల్ అప్లై చేసేది తీసుకుంటూ ఉంటాం కదా. సో దీన్ని ఏదైనా బాక్స్లో పెడదాము అంటే, ఆయిల్ బాక్స్లో పెడదామంటే మొత్తం అంతా ఆయిల్లోనే మునిగిపోతుంది కదా. సో అప్పుడు ఆయిల్ అనేది అంతా ఎక్కువ తీసుకొని వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇంకోటి ఏమంటే, బయట పెడదామంటే ప్రతిసారి వాష్ చేసి యూజ్ చేయలేం కదా. సో ఇది రిమూవబుల్ కాబట్టి ఇలా స్వీట్ బాక్స్ అనేది దానిలో వేసేసామంటే, రిమూవ్ చేసేసి వాడిన తర్వాత కూడా దానిలోనే పెట్టేయచ్చు. సో వాడే ముందు తీసేసి మనం వాడేసి అలాగే పెట్టామంటే ప్రతిసారి కడిగే పని ఉండదు, అలాగే క్లీన్గా కూడా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం సింక్ దగ్గర స్టీల్ నారు, అలాగే సింక్ క్లీన్ చేయడానికి స్క్రబ్బరు అవి యూజ్ సింక్ క్లీన్ చేయడానికి స్క్రబ్బర్ అవన్నీ యూజ్ చేస్తుంటాం కదా. అవన్నీ పెట్టుకోవడానికి ఒక ప్లేస్లో పెడుతూ ఉంటాం, అక్కడ ప్లేస్ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఇలా వేస్ట్ స్వీట్ బాక్స్ అనేవి ఉంటాయి కదా ప్లాస్టిక్కి, వాటిని మీరు ట్యాప్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఒకసారి మార్క్ చేసుకుని, రౌండ్ ట్యాప్ ఉన్న వాళ్ళు జస్ట్ ఒక నైఫ్ని వెయిట్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటూ రౌండ్ టైప్ ఏదైతే గీసామో సర్కిల్లో, సో దాన్ని నీట్గా కట్ చేసుకుంటూ వచ్చామంటే మన ట్యాప్కి నీట్గా హ్యాంగ్ చేసేకి సరిపోతుంది అనమాట. సో మీరు వేసేటప్పుడే మార్క్ అనేది సో ట్యాప్ కంటే ఒక 1/4 ఇంచ్ తక్కువ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే అప్పుడైతేనే అది నీట్గా పట్టుకుంటుంది. సో అలాగే మధ్యలో వచ్చేసి దానిలో వాటర్ అనేది పడుతూ ఉంటుంది కదా, మనము కడిగిన తర్వాత స్క్రబ్బర్స్ అన్నీ ఇందులో వేస్తూ ఉంటాం కదా. సో వాటర్ అన్నీ కింద పోవాలంటే ఒక నీడలో లేదా సేఫ్టీ పిన్ తీసుకుని జస్ట్ అలా హోల్స్ ఎక్కువ చేసుకునేయండి. సో నీట్గా అలా చేసేసుకున్నామంటే మనం వాడిన తర్వాత వాటర్తో పాటు వేస్తూ ఉంటే వాటర్ అనేది అంతా కింద వచ్చేస్తుంది అనమాట. సో వాటర్ అనేది స్టాక్ ఉంది అంటే అది తొందరగా గలీజ్ అవ్వడమే కాదు, స్మెల్ కూడా వస్తుంది అనమాట. సో అలా కాకుండా జస్ట్ ఇలా నీడిల్తో లేదా పిన్నీనో తీసుకొని మనం ఇలా గుచ్చేసామంటే నీట్గా వాటర్ అనేది కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ జస్ట్ చూడండి, రివర్స్లో పెట్టాలన్నమాట. దీన్ని రివర్స్లో నుంచి తీసుకొస్తే సో నార్మల్గా మనం పెట్టుకోవడానికి ఈజీగా అవుతుంది అనమాట. మనం నార్మల్ స్ట్రైట్ పెట్టేసుకుంటూ వెళ్ళామంటే అది తిరగబడుతుంది. సో పెట్టేటప్పుడే రివర్స్లో పెట్టుకుంటూ వెళ్ళామంటే సో మనకు కావాల్సిన ప్లేస్కి వచ్చేస్తుంది అది. సో ఇలా నీట్గా ముందే చెప్తున్నా, మనం మార్క్ చేసుకునేటప్పుడే కొంచెం చిన్నగా వేసుకున్నామంటే అది లూజ్ కాకుండా టైట్గా కూర్చుంటుంది అది. సో ఇలా స్క్రబ్బర్స్ వాడేసిన తర్వాత మనం అలా పెట్టేసామంటే వాటర్ అనేది కింద పోతుంది, ప్లేస్ అనేది సేవ్ అవుతుంది అనమాట, వేరేది ఏదన్నా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో అయిపోయిన తర్వాత నీళ్ళు ఇట్లా అనేసామంటే మొత్తం వచ్చేస్తుంది. హోల్స్ అనేది ఎక్కువ పెట్టుకుంటే మనం అది కూడా ప్రెస్ చేసే అవసరం ఉండదు అనమాట. సో నెక్స్ట్ టిప్ చూద్దామండి. నేను ఇక్కడ పసుపు కుంకుమ తీసుకుంటే ఇది మొత్తం రంగోలీ షేప్లో రంగోలీ టైప్ రఫ్గా ఉందన్నమాట. సో దీనికి మనం గడపకు పెడుతూ ఉన్నప్పుడు అంటుకోదు. సో అందుకనేసి నేను ఇది రంగోలీకి యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి సపరేట్ బాక్స్ ఎందుకనేసి నేను నా దగ్గర స్వీట్ బాక్స్ని సపరేట్ బాక్స్ ఎందుకనేసి రెండింటిని ఒకే దానిలో వేద్దామనేసి ఇలా చిన్నది ఒక కాటన్ బాక్స్ తీసుకుని దానిలో పెట్టేసామంటే 2 టైప్స్ అయిపోతుంది కాబట్టి
సో పసుపు కుంకుమ నెట్టు వేసుకోవచ్చు అనేసి నేను ఇక్కడ గమ్ అప్లై చేసి కాటన్ బాక్స్ ఏదైతే కట్ చేసుకున్నానో దాన్ని తీసుకున్న ఆ పేపర్ని తీసుకుని మధ్యలో పెట్టేస్తున్నాను అనమాట గమ్ వేసి. సో పెట్టేసామంటే డ్రై అయిన తర్వాత మనం వేసుకోవచ్చు అనమాట. సో డ్రై అయిపోయింది. మనం ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రెండు ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. ఇంకా మీకు కావాలంటే ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, సో ఆ లైన్స్ ప్రకారం మనం పెట్టుకున్నామంటే ఇంకా 4 కలర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎక్కువ రఫ్ ఉండటం వల్ల నేను రంగోలీకి యూస్ చేద్దామనేసి ఈ తర చేసుకుంటున్నాను. ఇలా నీట్గా వేసేసుకున్నామంటే సో మనం కావాలంటే ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. క్యాప్ ఉండటం వల్ల కలర్ కూడా ఎక్కడ షేడ్ అవ్వదు. సో ఇలా ట్రై చేసి చూడండి. స్వీట్ బాక్స్ని దానికంటే ఇలా యూస్ చేయడం బెస్ట్ కదా. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం క్యారెట్ అనేది ఎక్కువ తెచ్చుకుంటున్నప్పుడు ఇలా ఒక్కొక్కసారి చూసుకోకపోతే మొత్తం అంతా యూజ్ చేయడానికి కూడా అవ్వదు కదా. తిందామన్నా కూడా అది తురుముదామన్నా దాని స్కిన్ తీద్దామన్నా కూడా అవ్వదు, బెండ్ అయిపోతూ ఉంటాయి కదా. సో అలా అయిపోయిన క్యారెట్ని మనం మళ్ళీ ఫ్రెష్గా ఎలా చేసుకోవచ్చు అంటే ఒక బౌల్ తీసుకునేసి అందులో వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 50% అయ్యే వరకు, అదే క్యారెట్ అనేది మునిగే వరకు. సో అలా వేసేసిన తర్వాత దాన్ని కొద్దిసేపు వదిలేసి మన ఫ్రిడ్జ్లో ఎలాగున్న ఐస్ క్యూబ్స్ అనేవి స్టాక్ ఉన్ననే ఉంటాయి కదా, మనం వాడినా వాడకపోయినా. సో వాటిని జస్ట్ మొత్తం ఒక షీట్ మొత్తం వేసేయండి. సో ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే సో క్యారెట్ అనేది ఏదైతే డ్రై అయిపోయిందో అదంతాను సేమ్ ఫ్రెష్గా ఎలాగుంటుందో అలాగే అవుతుంది అనమాట. సో మీరే చూడొచ్చు ఇప్పుడు ఎలా ఉంది, తర్వాత వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. ఇలా ఒక 10 మినిట్స్ వదిలేసామంటే ప్లేట్ పెట్టేసి 10 మినిట్స్ తర్వాత చూస్తే సో అది మొత్తం ఇంతకుముందు అయితే అసలు చాలా మెత్తగా అయిపోయింది అనమాట. ఇప్పుడు చూస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో మనం తురుముకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ నీట్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చూడొచ్చు మీరు, చాలా ఎండుకోపోయింది కూడా నీట్గా అయ్యింది. సో డిఫరెన్స్ చూడొచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.